నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల రాజకీయాల్లో ఇప్పుడు మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వేదికగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యంగా రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే సంజయ్ కుమార్లపైన ఆయన విసిరిన విమర్శల తూటాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జగిత్యాల వేదికగా రేవంత్ సంజయ్లపై విరుచుకుపడ్డ జీవన్ రెడ్డి జగిత్యాలలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ మరోసారి తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేస్తుందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ప్రజాపాలన పేరుతో ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. వీరి పాలనలో ప్రజల సంక్షేమం కంటే స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీకు తెలుసో తెలియదు నాయన, నేను ప్రభుత్వం ఏర్పడ్డ నాడు కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్పి నేను ఢిల్లీ పోలే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు కూడా ఎవరైనా మంత్రి పదవి కావాలని చెప్పంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కదా. నేను పోలే ఢిల్లీకి. పిసిసి అధ్యక్ష పదవి కొరకు కూడా నేను ఢిల్లీ పోలే. పిసిసి అధ్యక్ష పదవి నా పేరు ప్రకటింపబడి ఇదే పెట్టుబడిదారు కుట్రతో ఎప్పుడైతే అది నిలిపివేయబడడం జరిగిందో నేను మళ్ళీ ప్రయత్నంలో భాగంగా నాకు కావాలని చెప్పి ఢిల్లీకి పోలే. అవకాశాలు ఏదైతుందో సమర్థతతో వస్తాయి అనుకోండి, అవకాశాలు సమర్థతతో వస్తాయని అనుకున్నా. కానీ కుట్రపూరితంగా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైతుందో ఇవాళ పదవుల కోసం కాదు ఆయన ఆత్మగౌరవం లేకుండా చేసింది. ఇవాళ ఆత్మగౌరవం ఆత్మ అభిమానం కొరకు ఏదైతుందో నేను బయటకు వచ్చినా చెప్పండి. నాకు ఆత్మ గౌరవం ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పంటున్నా, పదవులు కాదు. పదవుల వెంపర్లాట రేవంత్ రెడ్డి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రం అధికారం రావడం సాధ్యం కాదు, అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే ఓ స్కెచ్ గీసిండు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మిది పెట్టిండు. ఇంకో నువ్వు ఈ బాట ఓరని ఆయన ఎవడైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారే? స్పీకర్కి ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి? ఈయన ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆయన మంచిగా దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో తాళం వేసి పెట్టిండు. ఇవాళ టీడీపీ శాసనసభ్యుడిగా శాసనసభలు కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇగో ఇది చూడు, ఏమి శాసనసభ సభ్యత్వం ఆమోదింపబడలేదు, స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రిఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో టీడీపీ సభ్యునికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కీమ్. నా పార్టీ జీవన్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గత 20 నెలలుగా నేను అనుభవించిన మానసిక క్షోభకు అంతులేదు. ఆత్మ గౌరవం ఆత్మ అభిమానం చంపుకోలేక బయటకు వచ్చాను. నాది పదవుల కోసం వెంపర్లాడే నైజం కాదు. నేను ఏనాడు మంత్రి పదవి కోసం అధిష్టానం వద్దకు వెళ్లి వేడుకోలేదు. కేసీఆర్ పెద్ద మనసుతో నన్ను అక్కున చేర్చుకున్నారు. ఇది నా ప్రజా జీవితంలో ఒక నూతన అధ్యాయం అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని తూర్పు ఆరబట్టిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారు. పదవుల కోసం వెంపర్లాడేది నేను కాదు రేవంత్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరడం వెనుక చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ ఉందని, గతంలో ఎమ్మెల్యే రాజీనామా సమయంలో జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేస్తున్న అభివృద్ధి వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి సెటైర్లు వేశారు. అభివృద్ధి కోసం వెళ్తున్నాం అని చెప్పడం హాస్యాస్పదం. ఎమ్మెల్యే సంజయ్ రోజుకు ఒక్కసారైనా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల చట్టం చదువుకోవాలి. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు రంగు త్వరలోనే బయటపడుతుంది అని హెచ్చరించారు. జగిత్యాల వేదికగా జీవన్ రెడ్డి సంధించిన ఈ ప్రశ్నలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల ఆత్మ గౌరవం మరియు రాజకీయ విలువలే ప్రధాన అంశాలుగా జరిగిన ఈ ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో జగిత్యాల రాజకీయాల్లో మరింత వేడిని పుట్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ విమర్శలకు ఎలా స్పందిస్తుంది అనేది
ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.